తగ్గేదేలే. సో తగ్గేదేలే రౌండ్ లో మన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఏ విషయంలో మీరు సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటారు? ఎన్ని రోజైనా స్నానం చేయకుండా ఉంటానని చెప్పడం. చెప్తాను. చెప్తావా? అది సెల్ఫ్ డబ్బానా? రమేష్. ఏ విషయంలో మీరు సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటారు? నేను రాసిన కవితలు అమ్మాయికి నచ్చినప్పుడు. కాదు, కవితలు నీవేనా ఇంతకి? నావే. నీవేనా పక్కోడు రాస్తే వీడు రాస్తే నీవని డబ్బా కొడుతున్నావా? హలో, రేణు టీం అంటేనే మాకు అర్థమైపోయింది. వీడు మొహం చూస్తుంటే యూట్యూబ్లో కొటేషన్లు కొట్టేసి కవితలా చెప్పి వాళ్ళ అమ్మాయిలు ఇంప్రెస్ చేస్తారని. ఎంత ఇంప్రెస్ చేసినా పడర్రా మా అమ్మాయిలు గోల్డ్ రా. అక్షిత లుకింగ్ బ్యూటిఫుల్ రా. చీకటింట నాసెసివే సరసకు చలి చలిరా ఎలా విడిచి బతకనే పిల్లారా. ఏ విషయాల్లో మీరు సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటారు? నేను ఎవరికన్నా లైన్ వేస్తే ఇట్టే పడిపోతారని గొప్పలు చెప్పుకుంటావా? ఒక్కసారి చేసి చూపిస్తావారా? నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అనుకో, ఎలా గొప్పలు చెప్తూ ఏంటి ఎలా పడేస్తావు చూద్దాం. కమ్ హియర్. హాయ్ నితిన్. హాయ్. ఎలా ఉన్నావు? బాగున్నా. నువ్వు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నావు. అది అందరూ చెప్పేదే. ఆ ముఖమేంట్రా కోతి వెనక్కి తిరిగినట్టు? కానీ నేను చెప్తే స్పెషల్. ఐ లవ్ యూ. అక్షిత, సీరియస్లీ ఐఎమ్ ఇంప్రెస్డ్. ఎందుకంటే రోజు బోర్ కొడుతుంది చూసి. నాకు కూడా నీ పువ్వుని తీసుకోవాలనే ఉంది. సీరియస్లీ ఐ డు లవ్ యూ. నా ప్రేమను కోపంగాను నా ప్రేమను ద్వేషంగాను నా ప్రేమను శాపంగాను చలియా ఫీల్ మై లవ్. ఓకే, నీ పేరు? విక్రమ్. ఓకే, నీ క్వశ్చన్ వచ్చేసి ఏ విషయాల్లో మీరు సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటారు? సిట్టింగ్లో కెపాసిటీ. కట్అవుట్ చూసి కొన్ని నమ్మాలి డూడ్. శ్రవంతి. ఏ విషయాల్లో మీరు ఎక్కువగా సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటారు? నా బాయ్ ఫ్రెండ్ ఏం అడిగినా కొనిచ్చినప్పుడా? నీ పేరు? నా పేరు సతీష్ అండి. ఓకే స్వదేశ్, నీ క్వశ్చన్ వచ్చేసి ఏ విషయాల్లో మీరు సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటారు? పెళ్ళాక ఫస్ట్ నైట్ రోజు నా పిల్ల ముందర గొప్పలు చెప్పుకుంటా. నెక్స్ట్ క్వశ్చన్, మీరు ఏ విషయాల్లో ఎక్కువగా ప్రెస్టేజ్కి పోతారు? నా పేరు రాజశేఖర్. వాడు 5 బీర్లు తాగినప్పుడు నేను 10 బీర్లు తాగుతాను. అప్పుడు నువ్వు ప్రెస్టేజ్కి కాదురా పోయేది, హాస్పిటల్కి. హాయ్ హలో మై నేమ్ ఇస్ సాయి కుమారి. ఏ విషయాల్లో ఎక్కువగా ప్రెస్టేజ్కి పోతావు? అందరికన్నా బాగా నేనే రెడీ అవ్వాలని. ప్రెస్టేజ్ గా ఫీల్ అవుతా. ఎక్కువ పూసుకుంటావా? పవన్. చెప్పరా, ఏ విషయంలో ప్రెస్టేజ్ కి పోతావు? మా పక్క కాలేజ్ కన్నా మా కాలేజీలో పెద్ద షో చేయాలని. రామలక్ష్మి. మీరు ఏ విషయాలు ఎక్కువగా ప్రెస్టేజ్కి పోతారు? అది బాయ్ ఫ్రెండ్ మెయింటైన్ చేసినప్పుడు నేను కూడా చేయాలన్నా. అంతేనా? ఆ బావిలో దూకుతా, నువ్వు కూడా బావిలో దూకుతావా? మై నేమ్ ఇస్ రిషి. సో ఏ విషయాల్లో ప్రెస్టేజ్ కి పోతావు? అమ్మాయిలకి పర్మిషన్ ఇచ్చి మాకు ఇవ్వనప్పుడు. అంటే ఏ పర్మిషన్ కావాలి నీకు? గేమ్స్ బయటికి వెళ్ళడానికి. అసలు మీరు కాలేజ్కి వస్తారా? బయట పోయి గేమ్స్ దగ్గర ఆడేది. స్నేహ. నేను అడగబోయే క్వశ్చన్ వచ్చేసి మీరు ఏ విషయాల్లో ఎక్కువగా ప్రెస్టేజ్కి పోతుంటారా? అందరూ బాయ్స్ నన్నే చూడాలి. అందరూ బాయ్స్ నన్నే చూడాలి. వెళ్ళిపోమంటావా? నీ పేరమ్మా? రోషిత. నువ్వు రాగానే ఒకటే విజిల్ వేస్తున్నారు. ఎంత ఫాలోయింగ్ ఉంది నీకు? మీరు ఫాలోయింగ్ సంపాదించుకోవడం కోసం కాలేజీలో చేసే పనులేంటి? కొత్త డ్రెస్సులు వేసుకురావడం. వెనకాల పిచ్చి కుక్కలా తిప్పించుకుంటారా? అంటే మీలాంటి వాళ్ళని తిప్పించుకో. ఓకేరా, ఐ విల్ ఫాలో యూ. I wanna follow you. I wanna follow you. సురేష్. ఓకే సురేష్, నీ క్వశ్చన్. మీరు ఫాలోయింగ్ సంపాదించుకోవడానికి కాలేజీలో చేసే పనులేంటి? నీ స్టంట్లు వేసినప్పుడు అమ్మాయిలు పడతారో లేదో తెలియదు కానీ నేను మాత్రం పడిపోయాను. నువ్వు స్టంట్లు వేసేటప్పుడు వాళ్ళు పడలేదు, నీకు పడదు స్టంట్. అంటున్నాను, అదే చెప్తున్నాను. అంతేనా? ఓకే, నీ పేరు? సౌజన్య. నీ క్వశ్చన్ వచ్చేసి మీరు ఫాలోయింగ్ సంపాదించడం కోసం కాలేజీలో చేసే పనులేంటి? టీచర్స్ మీద జోక్స్ వేయడం. టీచర్స్ మీద జోకేస్తావా? అమ్మా
అట్లా చేస్తారా అసలు? మా కాలేజ్ మా టీచర్స్ మేమేస్తాం, ఊర్లో వాళ్ళు వేస్తారేంటి? ఓకే, తగ్గేదేలేలో నెక్స్ట్ క్వశ్చన్. అబ్బా కడుపు నిండిపోయిందని ఎప్పుడు అంటాం? ఫనీ అని సో అబ్బా కడుపు నిండిపోయిందా అని ఎప్పుడు అనిపిస్తుంది? మనసుకు నచ్చిన పని చేసినప్పుడు. మనసుకు నచ్చిన పని ఏంట్రా? బానే ఉంది కానీ నీ ఎక్స్ప్రెషన్ కి నువ్వు చెప్పే సమాధానం నాకు ఎందుకో తేడా కొడుతుందిరా. మనసుకు నచ్చిన పని. అబ్బా కడుపు నిండిపోయిందా అని ఎప్పుడు అనిపిస్తుంది? డబ్బున్న వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్ళినప్పుడు. అందుకేరా ఈ మధ్య గ్రీన్ టీ ఇస్తున్నారు. ఎందుకంటే ఎక్కువ తెల్లైపోతున్నారని. అబ్బా ఇక కడుపు నిండిపోయింది చాలు అని ఈ మధ్యకాలంలో ఎప్పుడన్నా అనిపించిందా? నా పేరు రాజశేఖర్. సో రాజశేఖర్ అబ్బా కడుపు నిండిపోయింది అని ఎప్పుడు అనాలనిపిస్తుంది? నా లవర్ని హాఫ్ సారీలో చూసినప్పుడు. ఓకే, నీ పేరు? భవానీ. సో భవానీ అబ్బా కడుపు నిండిపోయింది అని ఎప్పుడు అనాలనిపిస్తుంది? నిన్ను అక్కనే చూసినప్పుడు. అంతేనా? నీ పేరు? కార్తిక్. ఓకే కార్తిక్, నీ క్వశ్చన్ వచ్చేసి అబ్బా కడుపు నిండిపోయిందని ఎప్పుడు అంటాం? కడుపులో గడపడగా ఉన్నప్పుడు. ఓకే, నీ పేరు? కుస్మా. అబ్బా కడుపు నిండిపోయింది అని ఎప్పుడు అనాలనిపిస్తుంది? నా డబ్బులతో కొనుక్కుని తిన్నప్పుడు. అమ్మా అంటే నీ డబ్బులతో నువ్వు తినవారా? ఎప్పుడు ఫ్రీ. సరేలే కానీ ఏం తిన్నావు నీ డబ్బులు పెట్టి? పానీపూరి. 10 రూపాయలు పానీపూరికి ఏమన్నా డబ్బులు పెట్టి? 20. బంగారం బుజ్జి బుజ్జి బంగారం. మనీషా. ఓకే, సో మనీషా అబ్బా కడుపు నిండిపోయింది అని ఎప్పుడు అనాలనిపిస్తుంది? దేవుడికి చేసిన తపస్సుకు మెచ్చి కరుణించినప్పుడు. కరుణించి మెచ్చి బుచ్చి ఇన్ని చెప్పినవేంట్రా?